అదిగోండి ఆ చెట్టు మీద హాయిగా కూర్చొని అరటిపండు తింటుంది కదా, అది కూడా ఉడతే. కాకపోతే దాని పేరు ఇండియన్ జైంట్ స్క్విరల్, మలబార్ జైంట్ స్క్విరల్ అని అంటారు. ఇవి పెద్ద పెద్ద అడవుల్లో పెద్ద పెద్ద చెట్ల మీద ఉంటాయి. దాని జీవితకాలం మొత్తం చెట్ల మీదే. మహా అంటే ఒక 20 సంవత్సరాలు బతుకుతాయి. కాకపోతే మనకి రెగ్యులర్గా చుట్టుపక్కల ఎక్కడా కనిపించవు. ఓన్లీ పెద్ద పెద్ద అడవుల్లో పెద్ద చెట్ల మీద ఒక గూడు కట్టుకొని అక్కడే బతికి అక్కడే చనిపోతూ ఉంటాయి. వీటికి మహా సిగ్గు, అందుకే ఎక్కువ కనిపించవు. మనం తిండి పెట్టేదానికి చూసినా కానీ 100 సార్లు ఆలోచిస్తాయి, వచ్చి తిందామా లేదా అని చెప్పి చెక్ చేసుకొని ముందుకు దూకి వెనక్కి దూకి మొత్తం ఓకే అనుకుంటేనే వచ్చి తింటుంది, లేదంటే భయపడుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా, జపాలి. అదే ప్లేసు. కాకపోతే దీన్ని తినిపించడానికి ఎన్ని పాటలు పడ్డానని చెప్పి మీరే చూడండి. ఫస్ట్ ఒక కొబ్బరి ముక్క తీసుకున్నా. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాయి ఇక్కడికి. ఈ ప్లేస్ వచ్చేసి జపాలి. మీరు ఇక్కడికి కానీ వస్తే ఖచ్చితంగా వీటికి తినిపించండి. అవేం మన కరవు, మన మీద దాడి చేయవు, ఏం చేయవు. పెడితే కొద్దిసేపు ఆలోచించి వచ్చి తీసుకొని తినిపోతాయి. ఇంతకుముందు వచ్చినప్పుడల్లా కొబ్బరి పెడితే వచ్చి టక్కంట తీసుకొని తినేది. కాకపోతే ఇప్పుడు ఎంత ప్రయత్నించినా కానీ తినను కూడా తినలా. ఎందుకంటే అరటికాయలకి అలవాటు పడింది ఫుల్గా. అది నాకు చాలా లేటుగా అర్థమైంది. అక్కడ చూడండి, నేను ఇంకొక అతను కొబ్బరి పెడుతుంటే చూసి 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 వాసన చూసి మళ్ళీ వెళ్ళిపోద్ది ఇప్పుడు. ఇంకా తర్వాత ఇట్లా కాదని చెప్పి దాన్ని వదిలేసి ఇంకొక అరటిపండు తీసుకొచ్చి వేరే చెట్టు దగ్గరికి వచ్చా, ఇంకొక దాన్ని చూద్దామని చెప్పి. ఇక్కడ చూస్తే అది కొబ్బరి తింటుంది కానీ నన్ను మాత్రం పట్టించుకోవట్లా. ఈ లోపల ఆ తినేదాన్ని తీసుకొచ్చి ఇంకోటి జడగొట్టింది. దాని దగ్గర లాక్కోపోయి అవి రెండు కొట్టుకొని కింద పడిపోయింది కొబ్బరి. సరే అని చెప్పి దీనికోసం వస్తుంది కదా అని చెప్పి చూసి 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 అక్కడ కూడా అవ్వాల. సరే అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు ఫస్ట్ చెట్టుకి. ఈసారి ఎలాగైనా దీనికి తినిపించే తీరుతాను. ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఇక్కడ మన ఉడతగారు ఫుల్ బిజీ. వేరే వాళ్ళు ఎవరో ఇచ్చిన అరటిపండుని తింటూ ఉంది మంచిగా. రామ్మా, రానా, దా 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 ఎదుగు ఈ అరటిపండు తిను. సరే సరే, నీ టైం ఏం చేస్తాం, నాకు తప్పదు. నిన్ను తినిపించే తీరుతానని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నా. ఇక చూసి 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 ఇది తింటదా లేదా అనే డౌట్ కాడికి వచ్చింది. ఫైనల్గా దాని చేతిలో ఉండేది అయిపోవచ్చింది. కాకపోతే ఇక్కడ చూడండి, కాంపిటీషన్ పెరిగిపోయింది. అందరూ ఇంకా పక్కన కొబ్బరి చిప్పలు అవన్నీ కూడా తీసుకొచ్చారు పెట్టేదానికి. అక్క అక్క ఆగండి అక్క, నేను వచ్చాను ఫస్ట్, నేను తినిపించాలి దానికి. దీని స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఇది ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి 6 మీటర్ల వరకు దొగ్గలదు. దాని పొడవాటి తోక ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎగిరేటప్పుడు ఒక 6 మీటర్ల వరకు వేరే చెట్టు మీదకి దొగ్గలుతుంది. దాని బాడీ ఎంత సైజు ఉంటుందో దాని తోక కూడా అంతే సైజు ఉంటుంది. బాడీ ఒక 10 నుంచి 20 ఇంచెస్ ఉంటే ఆ తోక కూడా దాదాపు ఒక 14 ఇంచుల దాకా ఉంటుంది. దీని ఫుడ్ వచ్చేసి మెయిన్గా పళ్ళని తింటుంది, ఫ్రూట్స్, నట్స్, ఇంకా చెట్టు బెరడు, ఇంకా అప్పుడప్పుడు ఒక పురుగులు కానీ పక్షి గుడ్లు కానీ కూడా తింటుందంట. నేను ఎక్కడో చూసా, మన ప్రపంచంలో కొన్ని లక్షల చెట్లు ఈ ఉడతల వల్లే వచ్చాయంట. ఎలాగంటే అవి గింజలన్నీ కలెక్ట్ చేస్తాయి కదా దవడల కింద, అవి ఒక చోట దాచిపెట్టేసి మర్చిపోతాయంట. వాటికి మతిమరుపు ఎక్కువ, మనం ఎక్కడ పెట్టామో మర్చిపోయి. అలా చాలా వరకు మన ప్రపంచంలో ఉండే చెట్లన్నీ కూడా ఈ ఉడతలు పెట్టినట్టు అని చెప్పి చూశాను. ఇవి కూడా అలా చేస్తాయేమో తెలియదు. ఇక్కడ చూడండి, ఫైనల్గా నేను పెట్టిన అరటికాయ దగ్గరికి వచ్చి మంచిగా తింటుంది. నేను ఇంకా అరటికాయని అలాగే వదిలేయకుండా పెట్టి తినిపిస్తూ ఇంకా వీడియో తీసాను నైస్గా. ఇంకా ఎంతసేపు పట్టుకుంటే అంతసేపు అది రెస్ట్ తీసుకొని తింటా ఉంది మంచిగా. నువ్వు ఎంతసేపు పట్టుకుంటే అంతసేపు తింటానే ఉన్నింది. ఇంకా సర్లే అని చెప్పి చాలాసేపు ఒక 5 మినిట్స్ దాకా అట్లే పట్టుకొని తినిపించి ఇంకా లాస్ట్కి దానికే ఇద్దామని చెప్పి వదిలేసి అయితే వచ్చేసా. అది మన ఉడత కాదా? ఇప్పుడు దాకా దానికి తినిపించేదానికి ఇంత కష్టపడ్డా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.